అంటే లేదండి అసలు మేము అసలు ఎవరు వచ్చే అవకాశం లేదు, చీమ కూడా దూరదు ఇక్కడ, మీ మంచం అలా విరిగిపోయిందో అని కొంచెం ఎకిలిగా, వాళ్ళకి తెలుసు, ఎకిలిగా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు, ఎరా నువ్వు ఎందుకు వెళ్ళారా బాబు బయటికి, వాళ్ళు వెళ్ళిన వెంటనే ఎలా వచ్చావు, బయటికి వెళ్ళిన మాట నిజం, లేకపోతే వీళ్ళు ఎదురు కొట్టినట్టు ఒప్పుకోవాలి రేపు పొద్దున్న. మేము కొట్టలేదు బాబాయ్ అని చెప్పి ఇవాళ కాదు రేపు కాకపోతే ఎల్లుండి చెప్పేయాలి. సో జరిగింది 100% నిజం, కుట్ర అన్నది నిజం, ఎప్పుడూ లేనిది. మరి జిల్లా కలెక్టరు మరి ఎన్ని గంటలకి ఒక లెటర్ రాశాడో మనకు తెలియదు, రిక్వెస్ట్ ఎందుకు వచ్చిందో సబ్జెక్టు రాశారు కానీ రిఫరెన్స్ రాయలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా, ధనంజయ రెడ్డి చెప్పాడా, సజ్జలు చెప్పాడా, ఇంకో XYZ రెడ్డి చెప్పాడా, రిఫరెన్స్ లేదు. కానీ కలెక్టరు ఈరోజు డాక్టర్ శ్రీకాంత్ అనే వ్యక్తి కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండాలి, ఒక ఎమర్జెన్సీ రావచ్చు అని ఒక లేఖ ఆయన రాయటం GGHకి. మరి ఆ లేఖ నా అరెస్ట్ 5 గంటలకు చూపెట్టారు వీళ్ళు. 5 గంటలకి ముందెళ్తే కుట్ర అనేది వెరీ క్లియరు. 5 గంటల తర్వాత అయితే నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అయితే మరి క్లియర్గా రఘురామకృష్ణరాజు అనే అతను అరెస్ట్ అయ్యాడు, MP, అతనికి వైద్య సహాయం కోసం ఉండాలి అని రాయాలి, నా పేరు రాయలా. ఇది క్లియర్ కట్ కుట్ర. అక్కడ నాకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉందని వీడికి ఎవరు చెప్పాడు? అంటే ఎవరిని అరెస్ట్ చేసినా ఇలాగ కలెక్టర్ మెమోలు ఇస్తాడా? ఆ కలెక్టర్కి మెమో ఎవడేమని చెప్పాడు? సో కలెక్టర్ని అప్పుడున్న కలెక్టర్ని ప్రశ్నించాలి, ప్రశ్నిస్తారు. ఎవరు చెప్పారమ్మా నీకు ఇటువంటి మెమోలు ఇవ్వాలని? నీ కెరీర్లో ఎంతమందికి ఇచ్చావు ఒక కలెక్టర్గా ఇన్ని మెమోలు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మెమోలు కలెక్టర్ ఎప్పుడైనా ఎవడన్నా